రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతిపెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు, డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది, దరిద్రం వదిలిపోతుంది, ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం, పిల్లల విషయంలో సమస్యలు రావటం, పిల్లలు మాట వినకపోవటం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి. చాలు, 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతిపెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఒక గ్రామంలో రామదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని అన్నట్టు రామదాసుకు అందమైన భార్య, బంగారం లాంటి పిల్లలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా భయం వెంటాడుతూ ఉండేది. అదే మృత్యు భయం. ఇన్ని సుఖ సంతోషాలను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందేమో అని అతను ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవాడు. అయితే ఇలా చావు గురించి భయపడుతూ ఉండటం అతనికి కూడా విసుగు పుట్టింది. అసలు మనిషికి మరణం ఎదురయ్యేటప్పుడు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకోవాలని అతను అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా భార్య పిల్లల్ని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరాడు. అయితే ఎన్ని రాజ్యాలు వెళ్ళినా, ఎంతమంది మహాత్ములను కలిసినా సరే అతని ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అలా అలసిపోయిన రామదాసు ఓ రోజు అడవిలో వెళ్తూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అది సాధారణ ఆశ్రమం కాదు, మహాపురుషులు నివసిస్తున్న ఆశ్రమం. అక్కడ రామదాసుకు కొంతమంది కనిపించటంతో వాళ్లను కలుసుకుని తన బాధను చెప్పుకున్నాడు. నీ ముఖం చూస్తూ ఉంటేనే నువ్వు ఎంతో ఆందోళనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. నువ్వేమీ చింతించకు. మరణానికి ముందు మనకు కనిపించే సంకేతాల గురించి నీకు తొందరలోనే తెలుస్తుంది. అయితే ఈ అడవిలో నువ్వు మరింత లోతుగా ప్రయాణించావంటే నీకు కొన్ని విచిత్రమైన ప్రాణులు కనిపిస్తాయి. అవి నీ సందేహాలన్నిటినీ నివృత్తి చేస్తాయి. కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది. అదేంటంటే ఆ ప్రాణులన్నీ కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాయి. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తేనే నీ సందేహాన్ని అవి తీరుస్తాయి అని సాధువు చెప్పటంతో రామదాసు చాలా సంతోషించి అడవి బాట పట్టాడు. అతను కొంత దూరం ప్రయాణించగానే అడవిలో అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది ఎందుకనో ఒక సాధారణమైన చెట్టులా అనిపించలేదు. అతను దాన్ని పరీక్షించి చూస్తూ ఉండగానే దానిలో నుండి ఒక విచిత్రమైన స్వరం వినిపించింది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆ చెట్టులో నుండి వినిపించిన స్వరాన్ని వినగానే రామదాసు దాని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. హే వృక్షరాజా, నేను మరణ భయంతో బాధపడుతూ ఉన్నాను. అందుకనే చావుకు ముందు కనిపించే 7 సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా వచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆ చెట్టు ఒక మానవ ఆకారపు వృక్షంలోనికి మారిపోయింది. అది చూసి రామదాసు ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు అతన్ని చూసి, నీ సందేహాన్ని నేను తీరుస్తాను. అంతకంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆ చెట్టు చెప్పింది. రామదాసు అందుకు ఒప్పుకున్నాడు. రెక్కలు లేకుండా ఎగిరేది, కాళ్ళు లేకుండా నడిచేది, నాలుక లేకుండా మాట్లాడేది ఏంటి అని ఆ చెట్టు రామదాసును అడిగింది.
రామదాసు కాసేపు దీని గురించి బాగా ఆలోచించిన తర్వాత అతని చూపు చల్లటి గాలి మీద పడింది. ఏ వృక్షరాజా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం గాలి అని రామదాసు చెప్పిన వెంటనే ఆ చెట్టు గట్టిగా నవ్వింది. నువ్వు సరైన సమాధానం ఇచ్చావు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను విను. చనిపోయే ముందు ఒక వ్యక్తికి కలిగే మొదటి సంకేతం ఏమిటి అంటే అతని శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. అతను బలహీనుడిగా మారిపోతాడు అని చెప్పింది ఆ చెట్టు. ఆ చెట్టుకు ధన్యవాదాలు చెప్పి రామదాసు మరింత ముందుకు వెళ్ళాడు. అలా అతను అడవిలో ప్రయాణించిన తర్వాత అతనికి ఒక పెద్ద రాబందు కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అది సాధారణ రాబందు కాదు అని అతనికి అర్థమైంది. వెంటనే దానికి నమస్కరిస్తూ, అయ్యా, నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. మృత్యువు ఆసన్నమయ్యేటప్పుడు కనిపించే సంకేతాల గురించి తెలుసుకుందామని ఈ అడవిలోనికి వచ్చాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాత్ముల్లాగా అనిపిస్తూ ఉన్నారు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని ఎంతో వినయంగా అడిగాడు. వెంటనే ఆ రాబందు అతన్ని చూసి గట్టిగా నవ్వుతూ, నువ్వు సరైన చోటకే వచ్చావు. అయితే అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సృష్టిలో దేనికి అంతం అనేదే ఉండదు, కానీ అది ప్రతినిత్యం ప్రతిక్షణం కరిగిపోతూ ఉంటుంది అని అడిగింది రాబందు. దానికి రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత, సమయం ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది, కానీ సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అనంతంగా ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాబందు అతని తెలివితేటలకు చాలా సంతోషించి, నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు అడిగిన సందేహాన్ని కూడా నేను తీరుస్తాను. మృత్యువు ఆసన్నమైనప్పుడు నీకు సర్వేంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, వినికిడి శక్తి కోల్పోతావు, నీ నాలుక రుచిని కోల్పోతుంది, స్పర్శను కూడా నీవు తెలుసుకోలేవు అని ఆ రాబందు చెప్పింది. దానికి కూడా ప్రణామం చేసిన తర్వాత రామదాసు అక్కడి నుండి ముందుకు కదిలాడు. అడవిలో మరింత లోతుగా వెళ్ళటం అతనికి చాలా ఇబ్బందిగా మారింది. దట్టమైన అడవి అతని మార్గాన్ని పూర్తిగా కప్పేసింది. ఎంతో కష్టపడి ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్న రామదాసుకు ఒక స్వరం వినిపించింది. ఎవరు నువ్వు? మానవ, ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరో ప్రశ్నించేసరికి చుట్టూ చూశాడు రామదాసు. అక్కడ అతనికి ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద చూడడానికి ఎంతో ప్రత్యేకంగా ఉంది. అది మాట్లాడుతూ ఉండటంతో ఆ గాడిద సాధారణమైన గాడిద కాదు అని అతనికి అర్థమైంది. దాని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. మృత్యు రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. చావు ఆసన్నమైనప్పుడు కలిగే సంకేతాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని తాను వచ్చిన పని గురించి చెప్పాడు. వెంటనే గాడిద సరైన చోటుకే వచ్చావు. అయితే అంతకుముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అంటూ ఒక ప్రశ్న అడిగింది. ఏది ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా బరువుగా ఉంటుంది అని గాడిద అడిగిన వెంటనే ఆలోచనలో పడ్డాడు రామదాసు. అంతలో అతనికి ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. అయ్యా, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, చింత మనిషి చింతించినప్పుడు అతని ఆలోచనలు బరువుగా మారిపోతాయి. మొయ్యలేని బరువు అతని గుండెల మీద పడుతుంది. కాబట్టి చింత ఖాళీగా ఉన్నా సరే అది చితిగా మారుతుంది అని రామదాసు చెప్పిన సమాధానం వినగానే గాడిద చాలా సంతోషించింది. నువ్వు చాలా తెలివైన వాడివి. మృత్యువు గురించి నువ్వు తప్పక తెలుసుకోవాలి. మృత్యువు ఆసన్నమైనప్పుడు శరీరం మొత్తం ముడతలు ఏర్పడతాయి అని చెప్పింది. గాడిద దానికి కూడా ధన్యవాదాలు చెప్పిన తర్వాత 4వ సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు నడిచాడు రామదాసు. అలా ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిన అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. అది అతని వైపే తీక్షణంగా చూస్తూ ఉంది. దానితో కూడా పరామర్శలు అయిన తర్వాత తన సందేహాన్ని చెప్పాడు రామదాసు. పులి తాను ప్రశ్న అడగాలి అనుకుంటున్నట్టుగా చెప్పి, చూడడానికి ఖాళీగా ఉన్నప్పటికీ దాని లోపల నిండుగా ఉంచుకునేది ఏంటి అని పులి అడిగిన వెంటనే రామదాసు ఆలోచనలో పడ్డాడు. అతను కాసేపటి తర్వాత ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సూర్యచంద్రులను నవగ్రహాలను తనలో దాచుకుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకాశం అని రామదాసు చెప్పిన వెంటనే పులి చాలా సంతోషించింది. ఆ తర్వాత రామదాసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, చనిపోయే ముందు చర్మం మొత్తం నల్లగా మారిపోతుంది, మొహం కాంతిహీనంగా అయిపోతుంది అని ఆ పులి చెప్పింది. ఆ పులికి కూడా అతను కృతజ్ఞతలు చెప్పి ఇక ముందుకు నడిచాడు. ఇలా మరింత ముందుకు నడుస్తూ ఉన్న రామదాసుకి అడవి పూర్తిగా మారిపోతున్నట్టుగా అనిపించింది. ఎందుకనో అడవిలో ప్రశాంతత చోటు చేసుకుంది.
5వ సంకేతం తెలుసుకోవాలి అని అతనికి ఎంతో ఆసక్తిగా అనిపిస్తూ ఉంటే వేగంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. అంతలో అతనికి ఒక గోమాత కనిపించింది. అడవిలో గోమాత ఉండటం చూసి ఇది చాలా ప్రత్యేకం అని అనుకుంటూ గోవు దగ్గరకు వెళ్ళి అతను నమస్కరించాడు. ఆవు నుండి 4 వైపులా అతనికి శాంతి వాతావరణమే కనిపిస్తూ గోమాతకు అతను తాను అడవిలోకి వచ్చిన కారణాన్ని చెప్పుకున్న తర్వాత ఆ గోమాత ఎంతో ప్రశాంతంగా అతన్ని చూస్తూ ఈ సృష్టిలో దేని అమృతంగా భావిస్తారు, కానీ ఆ అమృతాన్ని ఎవరూ చూడలేరు, ఆ అమృతం తాగడానికి కూడా సాధ్యం కాదు అని చెప్తూ అమృతం ఏంటో అని గోమాత బ్రాహ్మణుణ్ణి అడిగింది. అప్పుడు ఆ రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత అమృతంతో సమానమైంది ప్రాణవాయువు. అది లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు ప్రాణవాయువును పీల్చుకుంటూ బ్రతుకుతున్నారు అని సమాధానం ఇచ్చాడు. అతని తెలివితేటలకు గోమాత చాలా సంతోషించింది. వెంటనే అతనిలో మృత్యు భయాన్ని పోగొడుతూ, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఎవరికైతే మరణం ఆసన్నమవుతుందో వారికి ఆహారం సహించదు, అంటే అన్నం తినబుద్ధి వెయ్యదు అని చెప్పింది. గోమాత ఆవుకు అతను ధన్యవాదాలు చెప్పి అడవిలో మరింత ముందుకు నడిచాడు. 6వ సంకేతాన్ని తెలుసుకోవాలి అనే అతని జిజ్ఞాస పెరిగిపోతుంది. అలా అడవిలో ముందుకు ప్రయాణిస్తూ ఉన్న బ్రాహ్మణుడికి ఒక పెద్ద చెట్టు మీద కూర్చున్న రామచిలుక కనిపించింది. ఆ చిలుకను చూడగానే అది ఏదో మహత్తరమైన చిలుక అని అతనికి అర్థమైంది. హే పక్షి మహారాజా, నేను మరణానికి ముందు కలిగే సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా ప్రయాణిస్తూ వచ్చాను అని ఇంతకు ముందు తనకు తెలిసిన 5 సంకేతాల గురించి చెప్పాడు. అదంతా విన్న తర్వాత ఆ రామచిలుక, సరే నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పావు అనుకో, నీకు 6వ సంకేతం తెలిసిపోతుంది అని చెప్పి తన ప్రశ్నను వేసింది. ఈ సృష్టిలో ఏది ఇతరులను అనుసరిస్తూ ఉంటుంది, కానీ తనకంటూ ఒక రూపం వ్యక్తిత్వం ఉంచుకోదు అని అడిగింది. రామదాసు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మన నీడ. నీడ ఆకారాన్ని అనుసరిస్తూనే ఉంటుంది, కానీ దానికంటూ సొంత రూపం ఉండదు అని చెప్పాడు. వెంటనే తన తెలివితేటలకు సంతోషించిన రామచిలుక, నువ్వు చాలా గొప్పగా చెప్పావు. మరణం గురించి తెలుసుకునే అర్హత నీకుంది. మరణం ఆసన్నమైనప్పుడు వ్యక్తికి సరైన నిద్ర ఉండదు. నిద్ర పోయినా సరే పీడకలలే కలుగుతూ ఉంటాయి అని చెప్పింది రామచిలుక. ఆ తర్వాత రామదాసు అడవిలో ముందుకు నడిచాడు. చివరి సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు వెళ్తున్న రామదాసుకు ఒక జింక కనిపించింది. వెంటనే దానికి నమస్కరిస్తూ తాను వచ్చిన పని చెప్పాడు. రామదాసు, నువ్వు చిట్ట చివరి సంకేతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు. దేనికి అంతం అనేది ఉంటుంది. అది ప్రతినిత్యం నడుస్తూనే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు ఆగిపోతుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణం కానీ దానికి అతీతులు గారు. అది ఏంటి అని జింక అడిగిన వెంటనే రామదాసు ఎంతవరకు తాను చేసిన ప్రయాణం గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే అతను ఆ జింకకు నమస్కరిస్తూ, జీవనం అనేది ప్రతి ప్రాణికి ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ప్రతి ప్రాణికి మరణం తప్పదు అని సమాధానం ఇచ్చాడు. అది వినగానే జింక చాలా సంతోషిస్తూ, చావు ఎదురైనప్పుడు చిట్ట చివరి సంకేతం ఏంటంటే ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది, ఊపిరి భారంగా మారిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి మరణం దగ్గర పడుతున్నట్లు లెక్క. దీంతో పాటుగా చెవుల్లో కూడా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతని చుట్టూ ఉన్న మనుషులు కూడా అతనికి కనిపించరు అని ఆ జింక మాటలు విన్న రామదాసు దానికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. చావు ఆత్మకు అంతం కాదు. ఆత్మకు మరణం లేదు. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే. ఇది తెలుసుకున్న వాడే జ్ఞాని. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న రామదాసు తన భయాలను దూరం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా గొప్ప తిథి కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ను తీసుకొని ఆ క్లాతులో 2 ఎల్లుల్లిపాయల రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది.
చాలా తాంత్రిక పరిహారాలలో వెల్లుల్ని వాడతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకుని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతిపెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతిపెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్ని పాతిపెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు, కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతిపెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి.